పూరా లోకల్. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైంది. వచ్చే నెల ఎలక్షన్స్ కూడా పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఎలా ఉంది పార్టీల యొక్క కార్యాచరణ? ఎవరైనా వస్తున్నారా? ఏ పార్టీ గెలిస్తే బెటర్ అనిపిస్తుంది? మాకు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తేనే బెటర్ అనిపిస్తుంది. కాంగ్రెస్ నవీన్ యాదవ్ రావాలి. నవీన్ యాదవ్ టికెట్ వస్తుంది, ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడు పక్కా. ఆయనే గెలుస్తాడు. మరి ఆయన మీద ఏమో ఇప్పుడు ఓటర్ కార్డ్స్ పంచిపెట్టారని చెప్పేసి కేసులు పడ్డాయి. సో ఆ కేసులు ఉండగా ఇంకొక ఎవరినైనా అభ్యర్థిగా ప్రాక్టీస్ కాదు ఆయనే రావాలి. ఆయనే వస్తాడు, ఆయనే గెలుస్తాడు. అది ఎవరైనా పెడితే గెలిచే అవకాశం లేదు ఈయననే గెలిస్తే వస్తాడు. ఇంకెవరిని పెట్టినా గెలవరు ఈయన. ఎందుకంటే ఈయన దగ్గర 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది ఈయనకు. నవీన్ యాదవ్ వస్తారని గెలుస్తాడు. నవీన్ యాదవ్ రావాలి. మరి మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ గోపీనాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భార్యనైతే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆమె గెలిచే అంత లేదు. ఆమె లేదు. నవీన్ యాదవ్ వస్తాడు. నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ 3 సార్ల నుంచి కూడా గోపీనాథ్ గారు చాలా బాగా చేశారు ఈ ప్రాంతంలో అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ ఆవిడ నిలబెడితేనే ఇంకా దాన్ని నిలబెట్టి మంచిగా చేస్తారు అనే ఆలోచన కూడా ఉందండి. లేదు కాదు అంత అనుభవం లేదు ఆమెకు. అనుభవం లేదు. కొత్త ఆమె అనుభవం లేదు. నవీన్ యాదవ్ రావాలి. చూపించి ప్రజలు ఎవరైనా వేస్తారంటారా? అది తక్కువనే. అంత మాట 40% వస్తే మా ఎక్కువ, 30-40% వస్తే మా ఎక్కువ. కానీ 100 నవీన్ యాదవ్ వస్తాడు. 100 కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అంత ఏం లేదు ఇక్కడ ఈ ఏరియాలో. తిరిగింది లేదు. ఎవరు వచ్చి తిరిగింది లేదు. ఎవరు కాన్విన్స్ చేసింది లేదు. ఎవరు ఎంఐఎం కూడా పక్కన పెట్టు. ఎందుకంటే 100కు 100 ఒంటరిగా గెలిచే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ ఒంటరి గెలిచే అవకాశం ఉంది. గెలుస్తాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ఇంతకుముందు 2 సార్లు రిటైర్ అయ్యిండు. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. అది 1000కి 1000 వాళ్ళు నేను నమ్మకం నాకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సూపర్ 6 అంది కానీ ఏమీ చేయలేదు. ఇంకా బతుకమ్మ చీరలు అంది దగ్గరలో ఇప్పుడు అవి ఇవ్వలేదని చెప్పేసి చాలా వ్యతిరేకత ఉంది. మామూలేనమ్మా. అది అంతేం లేదు. అంతే బాగా చూస్తారు. ఏం కాదు. అంతేం లేదు. వాళ్ళు కూడా కొనుగోలు అన్నారు కానమ్మా. వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. అదంతా ఏం లేదు. ఎవరేమైనా కానీ జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ ఖాయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అని గెలుస్తుంది అంటారా పార్టీ వైజ్ గా? లేకపోతే అభ్యర్థి నవీన్ యాదవ్ అభ్యర్థి స్ట్రాంగ్ ఉండవాలి. నవీన్ యాదవ్ అభ్యర్థి గట్టిగా ఉన్నారు. స్ట్రాంగ్ ఉన్నారు. నవీన్ యాదవ్ వేరే పార్టీకి వెళ్ళిపోయినా కానీ ఆయనే గెలుస్తాడు. నవీన్ యాదవ్ వేరే పార్టీ పోయినా కానీ నవీన్ యాదవ్ గెలుస్తాడు. అది నాకు నమ్మకం ఉంది. మాకు ఆయన చేసే పని అట్లుంది. అర్ధరాత్రి తలుపు వస్తాడు. అర్ధరాత్రి పరిష్కరిస్తాడు. అర్ధరాత్రి వస్తాడు. ఏం చేసినా వస్తాడమ్మా.